మమత హైడ్రామా అన్నటువంటిది మళ్ళీ సృష్టించాలని ప్రయత్నించింది. కాకపోతే ఈ దఫా అక్కడ ఉన్నది బీజేపీ జాతీయ నాయకత్వం పక్కాగా తెలుసు కాబట్టి పర్ఫెక్ట్ గా ఆగింది. ఈసీ పర్ఫెక్ట్ గా ఆపింది. ఆవిడ ప్రతిసారి కూడా మొదటి హాఫ్ డే చూసుకుంటే గనక ఎలక్షన్ రిజల్ట్ మమతకి వ్యతిరేకంగా వస్తున్నా మధ్యాహ్నానికి హంగామా జరిగిపోతుంది. అవతల పార్టీ వాళ్ళని బెదరేసేస్తారు, వాళ్ళు పోలింగ్ బూత్ కౌంటింగ్ బూత్లు పారిపోయేటట్టు చేస్తారు. ఈ దఫా అట్లాంటిది లేకుండా కిందసారి రాష్ట్ర బలగాలు ఎక్కువ ఉండటం వల్ల జరిగింది. ఈ దఫా కేంద్ర బలగాలు ఎక్కడ ఉండడం వల్ల ఎక్కువ ఉండడం వల్ల అది సాధ్యం కాలేదు. నెంబర్ 1. రెండవది వచ్చేటప్పటికి మమతా బెనర్జీ ఏం చేసింది, తన భవానీపూర్లోనే 2 సార్లు ముందుకు వచ్చింది, వెనక్కి వచ్చింది. ఇక ఏదో ఒక సీన్ సృష్టించాలి. ఒకటి సర్రంది, ఈసీ అంది, అన్నీ అయిపోయింది. దాదాపు 200 దాకా వెళ్ళిపోతుంది బీజేపీ. ముందు నెక్ టు నెక్ అన్న దగ్గర నుంచి మెజార్టీకి వచ్చింది, ఆ తర్వాత మారుతా వచ్చింది. ఇప్పుడు తాజాగా జరిగినటువంటి పని ఏంటయ్యా అంటే ఏదైతే కౌంటింగ్ బూత్ లో నుంచి ఒకటి కార్యకర్త వస్తాడు, నన్ను తోసేశారు అని చెప్తాడు. వెంటనే ఈవిడ పరిగెత్తుకెళ్తుంది, అమ్మ నువ్వు లోపలికి వెళ్ళడానికి వీలు లేదంటే పోలీసులు కూడా తోసవతలు పడేస్తుంది. ఆ టైంలో పోలీసులు ఏదైనా చేశాను కొద్దిగా మహిళ మీద దాడి చేశారని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా హడావిడి చేయడానికి ప్లాన్ చేసింది, స్కెచ్ చేసింది. వాళ్ళు ఆవిడనేమి లాక్కు రాలేదు, తనలేదు, తొయ్యలేదు, సైలెంట్ కూర్చున్నారు అనమాట. టోటల్గా ఆ డ్రామాకి ముగింపు పలికారు, పట్టించుకోలేదు వాళ్ళు. చివరికి మమత కాసేపు అరిచింది, కేకలేసింది, రేపు చెప్పు దొరుగు అన్యాయం చేసేసారని మాట్లాడుద్ది అనమాట. వాస్తవంగా ఇందాకటి దాకా కూడా 90-97 మధ్యలో ఉన్నటువంటి పార్టీ ఇప్పుడు దాదాపుగా 85 ఆ రేంజ్కి వచ్చిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.